ఇక కాంగ్రెస్ కు ఓటేసి కోరి కష్టాలు తెచ్చుకున్నామని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక నాగర్ కర్నూల్ జిల్లాలో యూరియా కొరత రైతులను పట్టిపీడిస్తోంది. ప్రాథమిక సహకార సంఘాల వద్ద సరిపడా యూరియా అందుబాటులో లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న యూరియా దొరకడం లేదంటున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఎదురు చూస్తుంటే 10:30కు పిఏసిఎస్ సెంటర్ ఓపెన్ చేసి కొద్ది మందికే ఇస్తాం, మిగతా వాళ్ళు వెళ్లిపోమని చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. రేవంత్ రెడ్డిని గెలిపించి తప్పు చేశామని తమ చెప్పుతో తామే కొట్టుకునే పరిస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు. పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేసే దౌర్భాగ్యం దాపురించిందని వాపోతున్నారు. ఇద్దరు ఉంటివి ఇంటికాడ లేకపోతే పరిస్థితి లేకపోయా. గొర్రె ఉండే, బర్రె ఉండే, పసర ఉండే, చేను కాడ వచ్చి ఆడమాంచి వచ్చి మోమాంచి వచ్చి ఈడ కూర్చునే మోమాంచి వచ్చుకో బర్ర కొట్టుకొని పోయా. ఎవరెవరు చిలక ఏంది చేతేవేంది అట్లా తోడు పిండి లేకుండా ఉంటే వడ్లే రైతు వడ్లే ఎత్తే ఉన్నాడు, వడ్లు చేతమే పెట్టని ఏం చెప్తున్నాడు? సన్న బియ్యం ఇస్తామంటున్నాడు, మరి యూరియా ఇస్తాడు. సన్న బియ్యం ఎట్లా ఇస్తాడు సార్? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిస్తాడా? సన్న బియ్యం రైతే వండి అంది వాడు పంట. ఇప్పుడు రైతు పంట ఇప్పుడు ఈరియా పిండి వేస్తాను కదా పంట వండేది. ఈరియా పిండి లేని పంట ఇవాళ తినేది రేపు తింటే బతుకుతావా? పొద్దు మధ్యాహ్నం తినేది మా రాత్రి తింటే ఉంటావా? ఎత్తు తప్పుతుంది కదా, ఎత్తు తప్పినాక వాడు ఇస్తే లాభం ఉంది. ఇట్లా ఎందుకు చేయాలి? వాడు ఒడ్లు సన్న బియ్యం రైతు మొత్తం బతికిస్తానంటాడు. ఇదే బతికించుకోవా? వాడు ఇదే చేసుకోవా? ఆరింటికి వస్తే ఈ నా భార్యది నాది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే ఒక వచ్చి ఇచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ ఈసారి ఇవ్వని అంటున్నారు. ఈసారి ఇవ్వని అంటున్నారు. ఇప్పుడే ఈ కథ ఇది టపటా అనుకుని టపటా ఏ పాపుతాం సార్ ఇది? వీడొచ్చాడు మొత్తం పాడు చేస్తున్నాడు మమ్మల్ని. ఒక సంచి ఇచ్చాడు మన కొలాపరికి ఎక్కడ మళ్ళీ ఏనా అంటున్నాడు. నాకునేది 3 ఎకరాల భూమి. 6 రోజులే. నిన్న వచ్చినా నిన్న ఇలా లేదు, ఇలా రానే రాదా అన్నారు. మళ్ళీ ఇప్పుడే ఏమంటున్నాడు, మన ఇచ్చినోనికి ఇవాళ ఇయ్యరు. ఒక సంచి ఇచ్చాడు ఇయ్యడానికి ఇయ్యడంట. 6ంటికి వచ్చిన సార్ నేను. ఇప్పటికి 20 షాపులు అయ్యా. ఈ ప్రభుత్వం వచ్చింది మా రైతులకు కష్టాలు వచ్చినవి. కోటేసి పాడు చేసుకున్నాం. మా చెప్పుతో మేము కొట్టుకోవాలి సార్. మా చెప్పుతో మేము కొట్టుకొని బుద్ధి తెచ్చుకోవాలి.